హాయ్ అండి, అందరికి ఎలా ఉన్నారు? స్వీటీకి అయితే మనము హాఫ్ సారీ ఫంక్షన్ చేస్తున్నాం కదా, ఇక ఊరికైతే వచ్చేసామండి. హైదరాబాద్ లో బాగా తిరిగి తిరిగి అసలు ఎంత టైర్డ్ అయిపోయామో అంతా ఒక్కదాన్నే చూసుకున్నానండి హైదరాబాద్ లో. ఇంకా మా ఫ్రెండ్ ఉంది కానీ గీత, మీకు తెలుసు, తను కూడా ఏంటి అంటే ఊరికి వెళ్ళడం, తన బిజీలో తను ఉండింది అనమాట. లేకపోతే ఖచ్చితంగా నాకు తన హెల్ప్ ఉండేది. సో తను లేకపోవడం వల్ల నాకు కొంచెం బాధ అనిపించింది అనమాట. ఇక నేను అర్జున్ గారు ఎక్కువ తిరగాల్సి వచ్చింది అన్నిటికీ కూడా. ఇక ఊరైతే వెళ్ళిపోయామండి. ఊరు వెళ్ళిన వెంటనే కూడా మేము పిలుపులు స్టార్ట్ చేసుకోలేదన్నమాట, కొంచెం టైం తీసుకొని స్టార్ట్ చేసాము. ఇక్కడ ఫస్ట్ అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. ఫస్ట్ సింపుల్ గానే అనుకున్నామండి ఫంక్షన్, కానీ ఆ తర్వాత కొంచెం గ్రాండ్ గా అయితే అరేంజ్ చేసేసుకున్నాం అన్ని కూడా. మేము అనుకున్నది కూడా ఎక్కువ మంది కాదు, 200 to 250 మెంబర్స్ మాత్రమే అనుకున్నాము. అలాగే జరిగిందండి. చక్కగా ఫ్యామిలీస్ అందరూ వచ్చారండి. మీ అందరికీ తెలిసిందే ఇక ఫంక్షన్ అంటే ఎంత హడావిడిగా ఉంటుందో. అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పా కదా, ఇక్కడ వాటర్ యాపిల్స్ ఉంటాయండి. అత్తమ్మ ఇది నెల్లూరు నుంచి తీసుకొచ్చి వేసింది అనమాట. ఈ చెట్టు అయితే ఎంత బాగా పెరిగాయో. మా అత్తయ్య గారు చూడండి, ఇంకా దులిపేసిందండి చెట్టునైతే. అంత బాగా టకటక. కొన్ని అమెజాన్ ప్రోడక్ట్స్ అయితే చూపిస్తానండి మీకు. ఫస్ట్ వచ్చేసి నేను పాండ్స్ నుంచి బీవీ క్రీమ్ తీసుకున్నా. ఇది ఎంత బాగుందో తెలుసా. మనం ఎటువంటి పౌడర్లు అవి కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందు కూడా యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. నిజంగా చాలా బాగుందనమాట. జస్ట్ ఇది ఒక స్ట్రోక్ ఇచ్చేసి మనకి సింపుల్ మేకప్ అనమాట. నేను ఆల్మోస్ట్ వీడియోస్ లో అంతా కూడా ఏదన్నా మనకి ఇప్పుడు క్లియర్ గా అనిపిస్తుంది కదా, చిన్న చిన్న మార్క్స్ ఉన్నా కూడా వెంటనే ఇది భలే కవర్ చేసేస్తుందండి. ఒక కరెక్టర్ లా అనుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి లైట్ వెయిట్ ఫౌండేషన్ అనమాట. అందుకే మళ్ళీ మనం ఏమి ఫౌండేషన్స్ అవి ఏమి వేయాల్సిన అవసరం లేదు. చాలా లైట్ టెక్స్చర్ అండి. ఒకసారి చూపిస్తా చూడండి. అసలు అలా స్కిన్ మీద పెడితే అలా బ్లెండ్ అయిపోతుంది అనమాట. దాన్ని జస్ట్ కొంచెం తీసుకొని క్రీము ఇట్లా అనమాట అక్కడక్కడ ఇలా అప్లై చేసేసుకోవడమే. చూడండి, చాలా హ్యూజ్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది మీకు. జస్ట్ ట్యాప్ చేసేయండి, ఇట్లా ట్యాప్ చేసేయండి. ఏదో హెవీ మేకప్ వేసినట్టు ఉండదు, సింపుల్గా అంతా కరెక్ట్ అయిపోతుంది అసలు. జస్ట్ ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా బాగుంది అనమాట. లైట్ వెయిట్ ఫౌండేషన్, ట్రై చేయండి. లింక్స్ మీకు నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మై హౌస్ స్టోరీ, అమెజాన్ అన్ని కూడా. ఓకేనా, చూపిద్దాం అనుకుంటున్నాను. పాండ్స్ ఫేస్ వాష్ అండి. నిజంగా ఫేస్ డల్ ఉన్నప్పుడు వర్క్ అవుతుంది ఈ ఫేస్ వాష్. నిజంగా ఇమీడియట్ గ్లో అయితే వచ్చేస్తుంది అనమాట. దీంట్లో మనకి చాలా డిఫరెంట్ అయితే ఉన్నాయి, బట్ ఇది తీసుకోండి సీరియస్ గా, చాలా చాలా బాగుంది. మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ, 98 రూపీస్ సంథింగ్ అంతే ఉంది మనకి. అమెజాన్ లో ఉంది, మీకు హ్యాపీగా తీసేసుకోండి. చాలా బాగుంది. ఆల్రెడీ యూజ్ చేసేస్తున్నా కాబట్టి చెప్తున్నాను. ఇమీడియట్ గ్లో అయితే ఫేస్ లో కనిపిస్తుంది అనమాట. కంప్లీట్ గా డ్రై స్కిన్ అనమాట. నార్మల్ టు డ్రై స్కిన్ వాళ్ళకి నేను ఇది అర్జున్ కోసం ఆర్డర్ చేశా. ఎంత బాగుందో తెలుసా. ఇది బ్రైట్ ఫేస్ వాష్ అనమాట. ఇది కోట్ స్కిన్ వాళ్ళది. చాలా బాగుందండి. ఏదైనా స్కిన్ లో ప్రాబ్లం ఉన్నా కూడా రిపేర్ చేసేస్తుంది అనమాట. ఇది అంత బాగుందండి ఫేస్ వాష్ అయితే. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బెస్ట్ రిజల్ట్స్ వస్తుందని. ఆయన మార్నింగ్ వెళ్తే అసలు ఇక దాని ఫేస్ వాష్ చేయట్లేదు అనమాట. ఈవినింగ్ వచ్చి ఒకసారి దీంతో అలా వాష్ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తూ ఉంది. సో మార్నింగ్ నుంచి నైట్ వరకు మనం దీన్ని హ్యాపీగా ఎప్పుడైనా క్యారీ చేసేయచ్చు, ఇప్పటికప్పుడు వాష్ చేసుకోవచ్చు. చాలా బాగుంది స్కిన్ అయితే. ఇది ఏంటంటే మనకి స్కిన్ ఎట్లయిపోతుందంటే ఒక్కోసారి వెదర్కి మనకి ఇట్లా పోర్స్ టైప్లో ఫామ్ అయిపోవడం, ఇక్కడంతా కూడా మనకి ఏంటంటే వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఫామ్ అయిపోతూ ఉంటాయి అనమాట. డ్రై స్కిన్ వాళ్ళకి కూడా అంటే డ్రై టు నార్మల్ స్కిన్ వాళ్ళకి ఇట్లా ఉంటాయి కదా, కాంబినేషన్ స్కిన్కి భలే సూట్ అవుతుందండి ఇది అసలు. చక్కగా వాష్ చేసుకోవడం, ఆ తర్వాత ఫేస్ని అట్లా డ్రై చేసుకుంటే ఇమీడియట్ ఫ్రెష్నెస్ అనేది తెలుస్తుంది. నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. అంటే ఎవరైనా డ్రై స్కిన్ వాళ్ళు ఉన్నా, అదే నార్మల్ టు డ్రై స్కిన్ వాళ్ళు ఉంటే ట్రై చేయండి కంపల్సరీ. నేను కోడ్ స్కిన్ లోనే ఇంకొక ప్రోడక్ట్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి మనకి అన్ని స్కిన్ టైప్స్ కి సూటబుల్ అయ్యేదన్నమాట. ఇంతకీ ఏంటో చెప్తా చూడండి. హైలెరోనిక్ యాసిడ్ తో ఉన్న సీరం అండి ఇది. అసలు ఎంత బాగుందంటే ఈ సీరమ్. ఇదిగోండి, నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను యూజ్ చేయడం అయితే. చాలా బాగుందండి అసలు. ఎంత ఫ్రెష్నెస్ వస్తుందండి స్కిన్ కి. నేను నైట్ పెడుతున్నాను ఈ సీరమ్. చాలా డిఫరెన్స్ ఉంది స్కిన్ లో అయితే, చాలా చాలా డిఫరెన్స్ ఉంది. దీనిలో మిల్క్ పెప్టైడ్స్ కూడా ఉంటాయి అనమాట. దానివల్ల స్కిన్ ఆటోమేటిక్గా గ్లో అవడం అయితే స్టార్ట్ అవుతుంది. నేను మేకప్ ముందు యూజ్ చేసేది అనమాట. ఇదైతే ప్రైమర్ ఇన్సైట్ నుంచి తీసుకున్నాను. చాలా బాగుంది. ఆయిల్ ఫ్రీ ప్రైమర్ అనమాట ఇదైతే.
ఎక్సలెంట్ గా ఉందండి. మనకి ప్రైమర్ ఎందుకు అనేది చాలా మందికి తెలిసే ఉంటుంది, బట్ చెప్తున్నాను. మనకి ఈవెన్ స్కిన్ టోన్ ఉంటుంది మేకప్ చేసేటప్పుడు, ప్యాచెస్ గా రాకుండా, కేకి మేకప్ ఉంటుంది కదా అది రాకుండా మనకి మొత్తం కూడా స్కిన్ అంతా ఈవెన్ ఉంటుంది. ఒక బ్యారియర్ లాగా అనమాట మేకప్ కి అండ్ అలాగే మన స్కిన్ కి ఒక బ్యారియర్ లాగా ఉంటుంది, ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది ప్రైమర్. మన ఫేస్ కూడా ఏమీ కాకుండా ఉంటుంది. సో అందుకని ప్రైమర్ ఎప్పుడు కూడా మంచి కంపెనీ తీసుకోండి, ఎందుకంటే స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా చాలా బాగుంటుంది. ఇన్సైట్ అనేది ఒక మంచి బ్రాండ్, అందుకే చాలా చాలా బాగుంది, ట్రై చేయండి. ఓకేనా. నెక్స్ట్ నేను ఒక హెర్బల్ సోప్ అయితే తీసుకున్నాను, నేచర్ టు స్కిన్ అనే సోప్. చాలా బాగుందండి సీరియస్గా. వీళ్ళ దాంట్లో హ్యూజ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ కూడా చెక్ చేయండి, మీకే తెలుస్తుంది. హ్యాండ్ మేడ్ అనమాట ఇవి. ఎంత స్కిన్లో డిఫరెన్స్ వస్తుందంటే ఈ ప్రోడక్ట్ చాలా బాగుంది. ఉప్తాన్ తీసుకున్నాను, దీంతో పాటు ఇంకోటి కూడా తీసుకున్నానండి, నేను ఇన్స్టాలో పెట్టున్నాను, చూడండి ఒకసారి. చాలా బాగుందండి అసలు నిజంగా. ఎంత అన్ని కోసేసింది అనమాట. ఇంకా ఫస్ట్ పిలుపులకు వచ్చాం కాబట్టి అది కంప్లీట్ చేసుకుందామంటే ఈ కాయలు కనిపించేసాయి, ఎంత బాగుండాయో. ఇంకా అక్కడే చిన్నత్తమ్మలు కూడా టెంపుల్ అయితే కట్టారనమాట. సో అందరం డొనేషన్స్ ఇచ్చామండి ఈ టెంపుల్ కి అయితే. సో అన్ని ఫ్యామిలీస్ కూడా డొనేషన్స్ ఇచ్చి మంచిగా టెంపుల్ అయితే బిల్డ్ చేశారు. ఇంతైనా ఊరికి వెళ్తే ఆ సందడి అంతా వేరు కదండి, ఎందుకంటే మన వాళ్ళు ఉంటారు. నాకు హైదరాబాద్ లో ఒక్కోసారి నిజంగా ఒంటరిగా అనిపిస్తుందండి, ఎందుకంటే ఎంతైనా మన చుట్టూ మన వాళ్ళు లేరు అన్న ఫీలింగ్ అనమాట. ఇక్కడికి వస్తే నాకు టైం ఎలా గడిచిపోతుందో తెలీదు, నేను అసలు ఎవరిని పట్టించుకోను అనమాట. చక్కగా అందరితో మంచిగా ఉండొచ్చు అనిపిస్తుంది అనమాట ఊరికి వచ్చినప్పుడు మాత్రం. ఇంకా టెంపుల్ ఇవన్నీ కూడా చూసాము, అందరినీ ఇక్కడ దగ్గర వాళ్ళందరినీ పిలిచేసాం అనమాట. లేట్ అయిపోయింది యాక్చువల్ గా, మేము పిలుపులన్నీ కంప్లీట్ చేసుకునేసరికి కూడా ఒక 2-3 డేస్ తిరగడమే సరిపోయిందండి. అరౌండ్ రోజు 10:30 అట్లా అవ్వడం, చాలా లేట్ అయింది అనమాట. సో ఫైనల్ గా ఫంక్షన్ వీడియో అయితే రేపు పొద్దున పెడతానండి, మీకు చూడండి. ఇక నేనేంటంటే ఇంకా టెంపుల్ కి యాక్చువల్గా ఇది ఓపెనింగ్ ఉందండి, బట్ ఆ టైంకి మేము ఇక్కడ ఉండకపోవచ్చు, వెళ్ళిపోతాం మళ్ళీ హైదరాబాద్ అని చెప్పేసి నాకు గుర్తుగా ఉండాలని చెప్పి అలా ఫొటోస్ వీడియోస్ అయితే ఇంకా దిగాను అనమాట. మా మరదలు ఇవన్నీ చూపిస్తా ఉందనమాట, టెంపుల్ అంతా చూడండి వదిన ఇదంతా అని చెప్తా ఉంది. సో ఇంకా అవన్నీ చూస్తూ ఉన్నాను. సో వీడు బుడ్డోడు అనమాట, చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాడు. సో వీడు వచ్చేసి మా మరదల వాళ్ళ కొడుకు అనమాట. ఇంకా వీడు అన్ని ఆడుతా ఉన్నాడండి అక్కడైతే. ఇంకా అర్జున్ గారి గురించి తెలిసింది, ఎక్కడికి వచ్చినా ఫోన్లు, బిజీగానే ఉంటారు కదా. ఇదిగోండి ఫోన్ అయితే మాట్లాడుకుంటున్నారు. నేను అత్తయ్య చిన్న అత్తమ్మ అందరం కూర్చొని బయట అలా కాసేపు మాట్లాడుకొని నేనైతే టెంపుల్ ని చూసేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ డేకి నేను బ్యూటీషియన్ ని అలాగే మెహందీ ఆర్టిస్ట్ ని ఇద్దరిని ఊర్లోనే మాట్లాడేసుకున్నానండి. వీళ్ళిద్దరూ ఉండబట్టి నాకు ఎంత సపోర్ట్ అయిందో అండి, నా సిస్టర్స్ లాగా హెల్ప్ చేశారు వీళ్ళైతే. అంటే బయట ఎట్లా హెల్ప్ చేస్తారో నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఫెంటాస్టిక్ గా హెల్ప్ చేశారండి. నిజంగా నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళ డెడికేషన్ అండి, వీళ్ళిద్దరిది కూడా. తిను రేడియంట్ బ్యూటీ పార్లర్ అనమాట, ఈ గ్రీన్ డ్రెస్ తను వచ్చేసి ఝాన్సీ మెహందీ ఆర్ట్స్ అండి. నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడే నెల్లూరులో మాట్లాడేసుకున్నాను. వీళ్ళు నెల్లూరు, కావలి, పామూరు ఇటు చుట్టుపక్కల అంతా కూడా ఇక ఊర్లో అన్నిట్లో కూడా వీళ్ళే వెళ్ళి మెహందీ బ్యూటీషియన్ థింగ్స్ అన్ని చేసి వస్తారన్నమాట. స్కిన్ కేర్, మేకప్ ప్రతిది కూడా వీళ్లే చూసుకున్నారండి. నేను అన్ని కూడా స్వీటీ డ్రెస్సెస్ ఇవన్నీ చూపించేసాను ఆల్రెడీ వాళ్ళకి ముందే. సో వాటికి తగ్గట్టు జ్యువెలరీ అంతా కూడా సెట్ చేశారనమాట. జ్యువెలరీ అంతా కూడా వీళ్ళేనమాట సెట్ చేసింది అయితే. అసలు నాకు ఎంత పని తప్పిపోయిందంటే అసలు యాక్చువల్గా నేను కొన్ని జ్యువెలరీ తీసుకెళ్లానండి, బట్ అవి నచ్చలేదు అనమాట వాళ్ళకి. వాళ్ళు సెట్ చేశారు జ్యువెలరీ, నాకు ఎంత బాగా అనిపించిందో. నేను వేసుంటే మాత్రం అవి బిస్కెట్ అయిపోయిండేమో అనిపించింది. వీళ్ళు తెచ్చినవి గాని వీళ్ళు అరేంజ్ చేసినవి గాని ఎంత పర్ఫెక్ట్ గా చేశారంటే అంత పర్ఫెక్ట్ గా చేశారండి. వీళ్ళ నెంబర్స్ అలాగే వీళ్ళ పార్లర్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తానండి. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుసు వీళ్ళు ఎంత చక్కగా నాకు మేకప్ మెహందీ అంతా చేశారో. ఖచ్చితంగా చూడండి ఒకసారి. చూస్తే గనక లైక్ నెల్లూరు ఇటు సైడ్ ఉండే వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ఈ వీడియో. వాళ్ళందరూ కూడా హ్యాపీగా వీళ్ళని మంచిగా ఆర్డర్స్ అయితే ఇచ్చి మనము చేయించుకోవచ్చు అనమాట అన్ని కూడా. ఇదిగోండి ఈ డ్రెస్సెస్ అన్ని పాపం అనమాట. మేము 3 అవుట్ఫిట్స్ అనుకున్నామండి. ఒకటి ఎంట్రీ షాట్, ఆ తర్వాత నెక్స్ట్ చైర్ లో కూర్చోబెట్టినప్పుడు ఒక లెహంగా అనుకున్నాము. ఆ తర్వాత అమ్మమ్మ తాతయ్య బట్టలు పెడతారు కదా, సో ఆ బట్టలు పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఆ డ్రెస్ అనుకున్నాము. అండ్ ఇంకో విషయం ఏం జరిగిందంటే వీళ్ళ సజెషన్ మీద నేను శారీ కూడా పెట్టుకున్నానండి. అది కూడా కొంచెం మేము యాక్చువల్గా హడావిడి అయిందనమాట ఆ శారీ గురించే. టిష్యూ పట్టు ఉంటుంది కదా ఉప్పాడాలో, సో అది తీసుకెళ్లాను.
దానికి బ్లౌజ్ మనం కాంట్రాస్ట్ గా ఏదన్నా వేయొచ్చు అనమాట. ఆ సెలెక్షన్ ప్రతిది కూడా వీళ్ళే చూసారండి. నెక్స్ట్ బ్లాగ్స్ లో మీరు కూడా చూడొచ్చు. హల్దీ అయితే మేము అనుకోలేదండి, ఎందుకంటే యాక్చువల్ గా హల్దీ అనేది మ్యారేజ్ అప్పుడు మాత్రమే అనుకున్నాము. సో మాకైతే హల్దీ అనే కాన్సెప్టే లేదనమాట. మాక్సిమం అది పెళ్ళప్పుడు మాత్రమే జరుగుతుంది. ఈ టైంలో మాత్రం వద్దని ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పారు. నేను కూడా వాళ్ళ మాటలు రెస్పెక్ట్ అయితే చేశానండి. ఫస్ట్ నాకైతే బాగా ఉండింది, హల్దీ చేయాలి, వాటర్ పోసుకోవడం ఇవన్నీ ఇప్పుడే కదా అనిపించింది. బట్ ఇంట్లో అత్తయ్య గాని అమ్మ గాని ఇద్దరు కూడా వద్దన్నారు. సో ఇంకా అందుకని నేను వాళ్ళ సజెషన్ తీసుకున్నాను. ఇక వాళ్ళు వద్దనిన తర్వాత మనం చేయొద్దనేసి ఇంకా అదైతే ఆపేశానండి. బట్ చాలా మంది ఇప్పుడు హల్దీ చేస్తున్నారు, అది మంచిగా అనిపిస్తుంది చూడడానికి. బట్ మ్యారేజ్ ముందు మాత్రమే అది అవుతే బాగుంటుంది, ఆ టైంలో మాత్రమే. ఇప్పుడు వద్దు చిన్న పాపకు అనేసారు. సో నేను అందుకని అదైతే పెట్టుకోలేదండి. సో ఈ అవుట్ ఫిట్స్ మాత్రమే అనుకున్నాను అనమాట. కానీ ఇక్కడ ఝాన్సీ ఉంది కదండి మెహందీ ఆర్టిస్ట్, తను ఏమనిందంటే అక్క ఎల్లో డ్రెస్ కానీ అట్లాంటివి ఏదైనా తీసుకోండి, జస్ట్ మనం మెహందీ పెట్టేటప్పుడు తీసుకుందాం పిక్స్ అనింది. సో అందుకని అవైతే ఆన్లైన్ లో బుక్ చేశాను అనమాట కొన్ని. ఇక్కడ వీళ్ళు జ్యువెలరీ అంతా సెట్ చేస్తా ఉన్నారండి. అవే నాకు కొన్ని ఏంటంటే తెలియలేదండి హడావిల్లో ఏది కరెక్ట్ గా సెట్ చేస్తే బాగుంటుంది, ఏది పెడితే బాగుంటుందని. వీళ్ళిద్దరు సజెషన్స్ మీద వెళ్ళాను కాబట్టి నిజంగా ఫంక్షన్ హైలైట్ అయిందండి. నిజంగా చాలా చాలా బాగా జరిగిందనమాట. మాట్లాడుతుంటే దగ్గు వచ్చేస్తా ఉంది. యాక్చువల్ గా మేము ఫంక్షన్ అయిపోయి హైదరాబాద్ కూడా వచ్చేసాము. హెల్త్ కొంచెం అప్సెట్ అయిపోయింది అనమాట. నాకు స్వీటీకి ఇద్దరికి కోల్డ్ కాఫ్ జ్వరాలు వచ్చేసాయండి. అంతా కూడా ఇప్పుడిప్పుడే కొంచెం సెట్ అవుతున్నాం అనమాట అంతా కూడా. ఇంకా వీళ్ళు ఫస్ట్ స్కిన్ కేర్ అయితే తీసుకున్నారండి. లైక్ నాకు మొత్తం క్లీనప్ కానివ్వండి, ఫేషియల్స్ కానీ అన్ని చూసుకున్నారు. పెడిక్యూర్ ఇవన్నీ కూడా ఈ అమ్మాయి అనమాట, రేడియంట్ బ్యూటీ పార్లర్ వాళ్ళు చూసుకుందంతా. దీని వచ్చేసి మెహందీ అనమాట. మొత్తం కూడా ఈ బ్రౌన్ డ్రెస్ లో ఉన్న అమ్మాయి మెహందీ అంతా కూడా తనే చూసుకుందండి. మొత్తం పాప కాళ్ళకి చేతులకి ఎంత మంచి డిజైన్స్ అండి. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలే, అది కూడా ఎంత ఫాస్ట్ గా వేసిందో. ఎంత మంచి ఆర్టిస్టులు ఉన్నారని. అండ్ అలాగే వెరీ రీజనబుల్ ప్రైజెస్ అనమాట. చాలా తక్కువ ప్రైజెస్ లోనే ఇవంతా కూడా కంప్లీట్ అయిందండి నాకు. నేను యాక్చువల్ గా బ్యూటీషియన్ కి వీళ్ళకి చాలా అవుతుంది అది అనుకున్నాను, బట్ చాలా రీజనబుల్ ప్రైజే తీసుకున్నారు. మీరు చేయించుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి, ఎందుకంటే అంత రీజనబుల్ గా అంత మంచిగా నాకైతే జరగలేదండి. నాకు ఒక రిగ్రెట్ కూడా ఉంది, అది కూడా మీతో చెప్తాను. నా పెళ్ళప్పుడు అండి, అంటే ఒక 10 years బ్యాక్, అప్పటికే ఆ ఊర్లో అంతా బ్యూటీషియన్స్ ఉన్నారండి. ఆవిడ నాకు చేసింది అనమాట. అయితే ఏం చేసిందంటే నా ఐబ్రోస్ అంతా కట్ చేసేసింది. గొడవ పడే స్టేజ్లు కూడా కాదు కదండి అప్పుడు, గొడవ పడినా కూడా నా ఐబ్రోస్ అయితే మళ్ళీ నా బ్యాక్ రావు. చాలా మంది మ్యారేజ్కి వచ్చిన వాళ్ళు ఏంటి ఐబ్రోస్ లేవా అమ్మాయి కదా అన్నారు. అంటే అంత థిన్గా కట్ చేసి, అండ్ అది కూడా ప్రాపర్ గా కటింగ్ లేకుండా, షేప్ లేకుండా ముక్కలు చేసి నాకు మొత్తం స్కిన్ అంతా కూడా డ్యామేజ్ అయ్యి బ్లడ్ కూడా వచ్చేసిందండి. మేకప్ సరిగ్గా చేయలేదు, అస్సలు బాగాలేనండి పెళ్ళప్పుడైతే. తర్వాత ఆ పెళ్లి రోజు కాకుండా నెక్స్ట్ డే షూట్ పెట్టుకున్నాము, దానికి మేకప్ పెట్టుకోలేదు అనమాట. మేము ఇంకా నార్మల్ గా నేను ఎలా రెడీ అవుతానో అలా రెడీ అయితే అందరూ ఇప్పుడు చక్కగా ఉంది, నిన్న పెళ్లిలో ఏంది అలా చేసేసారు మేకప్ అన్నారు. అదొక రిగ్రెట్ అనమాట. అరే ఏంటి అసలు ఒక బిగ్ డేని ఈ బ్యూటీ పార్లర్ పాడు చేసేసిందని ఎంత బాధేసిందో. పేరైతే చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే అయిపోయింది. బట్ ఇప్పటికీ ఆమె బ్యూటీ పార్లర్ రన్ చేస్తుంది. అదే నా బాధ అనమాట, ఎవరు బలైపోతారు అమ్మాయి దగ్గర అని చెప్పేసి. అది ఆ భయం అయితే నాకు ఉండిందండి. ఆ బాధ కూడా ఉండింది అనమాట. అరే పాడు చేసేసింది. ఒక్కరోజు కూడా నేను మంచిగా మేకప్ లో నేను కనిపించలేకపోయానే, అసలు ఎలా ఉంటది నా మేకప్ వేసుకుంటే అనేది ఉండింది అనమాట. అది నాకు ఈ అమ్మాయి ద్వారా తీరిపోయిందండి. రేడియంట్ బ్యూటీ పార్లర్ అమ్మాయి ద్వారా ఎంత మంచిగా చేసిందంటే మేకప్. మేబీ మీకు ఫోన్ లో కొంచెం లైటింగ్ ఎక్కువ ఉండడం వల్ల, వాటి వల్ల ఫోన్ క్లారిటీ వల్ల కూడా ఫేస్ కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది, కానీ రియాలిటీలో నిజంగా ఎంత బాగుండిందో మేకప్. నాకైతే చాలా నచ్చిందండి. వీళ్ళకి మాత్రం నిజంగా నేను ఎప్పటికీ థ్యాంక్స్ చెప్తాను, రుణపడిపోయి ఉంటాను అనమాట. అంటే అంత బిగ్ డే నా కూతురికైతే అసలు ఇంకా అద్దిరిపోయేలా చేశారు మేకప్. ఎంత ఓపిక్ గా చేశారు చెప్తే నమ్మరండి. 4 o'clock షూట్ ఉండింది అనమాట. అంటే 6:30కి షూట్ ఉండింది మాకు. 4 o'clock వచ్చి మేకప్ చేసింది. ఆ టైంలో కూడా అసలు ఎంత డెడికేషన్ అంటే అసలు ఈ అమ్మాయి నిజంగా సూపర్ అనిపించిందండి నాకు. అసలు వర్క్ కూడా అంతే బాగుంది. ఇదిగోండి ఝాన్సీ అంతా కూడా అవుట్ ఫిట్ మీదకి ఏం బాగుంటాయి ఏంటి అనేది సెట్స్ అంతా పెట్టారనమాట. యాక్చువల్గా మేము గోల్డ్ తీసుకున్నామండి, నేను నెక్స్ట్ బ్లాగ్ లో ఎప్పుడైనా చూపిస్తాను మీకు. కానీ వీటి మీదకి గోల్డ్ సెట్ అవ్వలేదండి, పెట్టినా కూడా అవి కనిపించట్లేదు ఫోటోగ్రఫీలో అని చెప్పి వీళ్ళే నాకు జ్యువెలరీ తెచ్చారండి బయట నుంచి. మొత్తం తనే సప్లై అనమాట అంతా కూడా.
రేడియన్ బ్యూటీ పార్లర్ వాళ్ళ దగ్గరే మనకి జ్యువెలరీ కూడా ఉంటుందన్నమాట. రెంట్ పర్పస్ కూడా ఇస్తా ఉంటది తనే సెట్ చేసిందండి నాకు. నేను వాటిని అయితే తీసేసుకున్నాను అనమాట. ఇంకా ప్రతి డ్రెస్ మీదకి తనే సెట్ చేసింది మొత్తం కూడా. ఎంత బ్యూటిఫుల్ గా ఉండిందంటే పెట్టుకున్నప్పుడు. కొన్ని సెట్స్ మేము ఆర్డర్ కూడా చేసామండి, కానీ అవి కూడా సెట్ కాలేదన్నమాట. అట్లా నాకు తన సెలెక్షన్ అయితే భలే ఉండిందండి. మంచి మంచి జ్యువెలరీ అనమాట. ఇక రెంట్ కి పర్పస్ కి ఉంటది తన దగ్గర. అవే నేను తీసుకున్నాను, అవే సెట్ చేశారు నాకు. నేను ఇంకో వ్లాగ్ లో మీకు జ్యువెలరీ అంతా ఒకసారి ఏం తీసుకున్నాను ఏంటి అనేది అంతా కూడా పెట్టి చూపిస్తాను ఒకసారి. అంటే యాక్చువల్ గా నేను కొన్ని వేసుకున్నాను అనమాట, లైక్ బ్యాంగిల్స్ ఇలాంటివన్నీ కూడా నేను గోల్డ్ వేసేసుకున్నాను. అంటే గ్లాస్ బ్యాంగిల్స్ వీటిలో గోల్డ్ మిక్స్ చేసేసాను అనమాట. బట్ సెట్స్ ఉంటాయి కదండి మనకి, బిగ్ సెట్స్ ఉంటాయి కదా, పాపడి బిళ్ళ కానివ్వండి, మెడలో హారం, ఇవన్నీ కూడా అది 1 గ్రామ్ లాగా కూడా అనిపిదండి. నిజంగా హెవీ గోల్డ్ లాగా కనిపిస్తుంది అనమాట మనకి. సో అవి మేము అయితే ఫోటోగ్రాఫర్స్ కూడా అదే చెప్పారు, వీటికంటే ఇవే బాగా కనిపిస్తున్నాయండి, సో ఇవే పెట్టండి అన్నారు. సో అందుకని మేము ఇంకా గోల్డ్ రిమూవ్ చేసేసి అవి మాత్రం సెట్ చేసేసాం అనమాట అన్నిటి మీదకి. యాక్చువల్ గా లేకపోతే నేనన్నా గోల్డ్ మొత్తం పెడదాం అనుకున్నాను, బట్ అది పెట్టలేకపోయాను. ఇక విడిగా ఫొటోస్ అయితే ఇంకా వాటితోటి తీసుకోవాలన్నమాట, అంతే. ఇంకా అలా ప్లాన్ చేసుకున్నామండి. సో ఫైనల్ గా ఇవన్నమాట మొత్తం డ్రెస్సెస్. ఈ వీడియోలో మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే చేశాను ఈ వీడియో అయితే. హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. రేపటి వీడియోలో మీకు ఫంక్షన్ అంతా కూడా ఎలా జరిగింది ఏంటి, అలాగే కట్స్ ఉన్నాయి కదండి, ఫంక్షన్ కట్ వీడియోస్ అన్ని కూడా మీకు పెడతాను. సో ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పాపకి మీ బ్లెస్సింగ్స్ అయితే కంపల్సరీ ఇవ్వండి. ఇంకేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, కానీ నిజంగా చాలా బాగా జరిగిందండి ఫంక్షన్ అయితే. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా అనుకున్న వాళ్ళందరూ వచ్చి నా పాపను బ్లెస్ చేశారు. అండ్ అలాగే ఎవరైతే రాలేకపోయారో స్వీటీకి ఏం చేయాలో అవి చేశారో, చాలా హ్యాపీ అనిపించిందండి. అండ్ ఈ బ్యాంగిల్స్ అన్ని కూడా నేను కొన్ని కస్టమైజ్ చేపించానండి. కస్టమైజ్ చేయించిన బ్యాంగిల్స్ అరౌండ్ ఒక 2K అయింది. చార్మినార్ లో తీసుకొచ్చానండి బ్యాంగిల్స్. అవన్నీ కూడా అవి కూడా ఒక 2K అండి. ఒక్కొక్క సెట్ వచ్చేసి మనకి 450, 500 అలా పడ్డాయి అనమాట. గ్లాస్ బ్యాంగిల్సే, రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ లోనే మనకి హెవీ క్వాలిటీ ఉన్నాయన్నమాట అవి.